వర్షాకాలం రాగానే ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లా అడవుల్లో ఒక అరుదైన కూరగాయ కోసం ప్రత్యేక హడావుడి మొదలవుతోంది. స్థానికంగా కటర్వాగా పిలిచే ఈ అరుదైన అడవి కూరగాయ మార్కెట్లో కిలో ధర ఏకంగా 1000 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పలుకుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని ధర చాలాసార్లు చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీనికోసం వినియోగదారులు ఏటా వర్షాకాలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టెరాయి ప్రాంత ప్రజలకు కటరువా ఒక సాధారణ కూరగాయ కాదు. దీనిని శాకాహారుల కోసం మాంసాహారం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉండడంతో పాటు ప్రత్యేకమైన రుచి ఉండడమే దీనికి ఉన్న భారీ డిమాండ్కు ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ప్రారంభంలో దీని ధర ఆకాశాన్నంటినా అభిమానులు మాత్రం వెనక్కి తగ్గకుండా కొనుగోలు చేస్తుంటారు. పోషక విలువల పరంగా కూడా కటరువాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడంతో పాటు అలసట, నీరసం తగ్గే అవకాశముందని పేర్కొంటున్నారు. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇది కొంతవరకు సహాయపడవచ్చని చెబుతున్నారు. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కటరువా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇందులోని పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడతాయని, శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగకరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రయోజనాలపై మరింత శాస్త్రీయ పరిశోధన అవసరమని కూడా చెబుతున్నారు. కటరువా భూమి అడుగున పెరిగే ప్రత్యేకమైన అడవి ఉత్పత్తి. అందువల్ల అది మట్టి, బురదతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. వండే ముందు దాన్ని బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో శారీరక బలహీనత, నీరసాన్ని తగ్గించేందుకు చాలామంది దీన్ని ప్రత్యేకంగా ఆహారంలో చేర్చుకుంటారు. ఈ అరుదైన కూరగాయ ప్రధానంగా టెరాయ్ అడవుల్లోని సాల్, టేకు చెట్ల వేళ్ల సమీపంలో పెరుగుతోంది. స్థానికులు అడవుల్లోకి వెళ్లి నేలను తవ్వి దీన్ని సేకరిస్తారు. అయితే అడవుల నుంచి దీన్ని సేకరించడంపై నిబంధనలు ఉన్నప్పటికీ అక్రమంగా వెలికి తీస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మార్కెట్లలో ఇది బహిరంగంగానే విక్రయించబడుతోందని స్థానికులు చెబుతున్నారు. అరుదుగా లభించడం, ప్రత్యేకమైన రుచి, అధిక పోషక విలువలు, భారీ డిమాండ్, ఈ 4 కారణాల వల్లే కటరువా ప్రతి వర్షాకాలంలో హాట్ టాపిక్గా మారుతోంది. సాధారణ కూరగాయలతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక ధర ఉన్నప్పటికీ దీనికోసం వినియోగదారులు వెనకాడడం లేదు. వర్షాకాలం వస్తే చాలు కటరువా కోసం అడవులు, మార్కెట్లు మళ్లీ సందడిగా మారిపోతున్నాయి.